హాయ్ అండి, ఈ రోజు వీడియో వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ లో స్ట్రైట్ లైన్స్ అనేది వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మన బ్యాక్ నెక్ కి హ్యాండ్స్ కి మొత్తం మనం స్ట్రైట్ గా ఎలా కుట్టుకోవాలనేది, మనం మోడలే కుట్టాము ఇక్కడ మనం జాయిన్ చేయలేదని అర్థం కాకుండా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వాళ్ళు. ఈ రోజు వీడియో వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ లో ఇలా లైన్స్ వచ్చినప్పుడు మనకి హ్యాండ్స్ వచ్చేసి స్ట్రైట్ లైన్ కావాలని కస్టమర్ అడుగుతూ ఉంటారు. నాకు హ్యాండ్ కి స్ట్రైట్ లైన్ వచ్చింది, కానీ బ్యాక్ పార్ట్ కి మాత్రం నాకు అడ్డంగా వస్తుంది అనమాట లైన్. కానీ మేడం నాకు రెండు సైడ్లు నిలువుగానే రావాలని చెప్పి మనకి బ్లౌజ్ మేడం చెప్పారు. దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేద్దాం. నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నాకు స్ట్రైట్ లైన్ ఇలా కట్ చేయడం వల్ల రెండు బ్లౌజెస్ ఓపెన్స్ వచ్చాయి అనమాట. ఓపెన్స్ వచ్చాయి, అలానే వాళ్ళకి బ్యాక్ ఓపెన్ వద్దు అని చెప్పారు. అలాంటప్పుడు దీన్ని కలిపి ఒక మోడల్ సెట్ చేద్దామని నేను అనుకున్నాను. ఆ మోడల్ ఎలా కుట్టాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. వచ్చేసి ఈ బోటిల్ బటన్స్ తోటి నేను బ్యాక్ నెక్ డిజైన్ చేయబోతున్నానండి. ముందు మనం ఇట్లా పెట్టేసేసుకొని ఈక్వల్ గా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి వీ నెక్ కట్ చేశాను నేను. మన పైన ఖర్చు పోను మనకి నెక్ లెంత్ అనేది ఎంత అయితే వస్తుందో దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకొని మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఇది బ్యాక్ నెక్ కింద మనం మోడల్ పెట్టాల్సింది అనమాట. వచ్చేసి దీన్ని పై వైపున పెట్టాను, దీనికి ఆపోజిట్ గా పెట్టాను. అంటే మనకి రాంగ్ సైడ్ నేను కుడుతున్నాను, రెండు రైట్ సైడ్స్ అనేది రెండు లోపల ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పాదం ఖర్చుతో మనం ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ వచ్చినా సరే మనకి ఎలాగో మనం నెక్ చేసుకుంటాం కాబట్టి అది కటింగ్ లో పోద్ది అనమాట. ఓన్లీ మనకి నెక్ బ్యాక్ సైడ్ వాళ్ళ కస్టమర్ డీప్ అయితే ఎంత అయితే ఉందో మనకి అదే ఇంపార్టెంట్. ఇప్పుడు పాదం ఖర్చుతో ఇదిగోండి మనకు మార్కింగ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. మనం ఇక్కడ నుంచి మోడల్ స్టార్ట్ చేసుకుందాం. ఈ బోటిల్ బటన్స్ అనేది సెట్ చేద్దాం. ఇట్లా లైన్స్ వచ్చిన బ్లౌజెస్ మనకి ఒకటి అడ్డ లైన్ ఒకటి స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి అంటే హ్యాండ్ ఎలాగో మనం సెట్ చేయడం కుదరదు కాబట్టి మనం ఇట్లా బ్యాక్ నెక్ కి ఏదైనా మోడల్ సెట్ చేసుకోవడం వల్ల లైన్స్ అనేది రెండు స్ట్రైట్ గా వస్తే బ్లౌజ్ కూడా లుకింగ్ గా కనిపించింది. ఇది కరెక్ట్ గా మనం పాదంకి దగ్గరగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తో కుట్టు వేసుకున్నాం. మనకి ఇలాంటి పీసెస్ ఇప్పుడు మనం మామూలుగా పల్చటి క్లాత్ మీద పెడుతున్నాం కాబట్టి మరీ లావ్ బాల్ తీసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్నెస్ పోతుంది. అందుకనే మనకి సింపుల్ గా చిన్న బాల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మీరు సెట్ చేసుకున్నారంటే కుట్టడానికి మీకు ఈజీగా ఉంటది అనమాట. కత్తి కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కుడితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటది. కానీ ఒక్కసారి రాంగ్ సైడ్ ఏదైనా రాంగ్ స్టెప్ వేసామంటే ఊడదీయటం పెద్ద ప్రాసెస్ అండి. సేమ్ అదే విధంగా అన్ని బాల్స్ దగ్గరగా పెట్టేసుకొని మనం కుట్టు వేసుకోవాలి. చూసారా నెక్ కరెక్ట్ గా ఎలా వచ్చేసినాయో. ఇప్పుడు దీని మీద నుంచి ఒక స్ట్రైట్ కుట్ అనేది వేసుకుందాం. సిల్క్ బ్లౌజ్ ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది పిగలకుండా నీట్ గా ఉంటుంది అనమాట.
జాగ్రత్తగా కుట్టు అనేది బాల్స్ దగ్గర పైకి లేకోకుండా చిన్నగా కుట్టు వేసేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు దీనికి నెక్ మనం పైపింగ్ ఎలా వేసుకోవాలి, కరెక్ట్ గా నీట్ గా ఎలా వచ్చేది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఒకసారి ముందు మన లైనింగ్ పీస్ కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకున్నాము. నేను నెక్ వచ్చేసి వీ కట్ చెప్పారండి కస్టమర్ వచ్చేసి. నేను ఆల్రెడీ థ్రెడ్ పెట్టేసుకున్నాను కాబట్టి దీన్ని మాత్రం లాగకుండా కుట్టాలండి పైపింగ్ వరకు. పైపింగ్ అనేది ఎక్కడా కూడా లాగకుండా జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలండి. మనకి ఈ వీ షేప్ కాబట్టి వీ కట్ అనేది తిరిగే దగ్గర చిన్న టక్స్ పెడుతున్నాను నేను. మనకి టైలరింగ్ వచ్చేసి ఏది కూడా మనకి రాదు అనుకుంటే ఏది రాదండి. ఒక్కసారి మనం ప్రయత్నించి చూస్తే కనుక అది వచ్చిద్దా రాదా అనేది మనకు తెలిసిపోతుంది ముందే. ఈ వీ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా నేను కుట్టు వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ చిన్న టక్ పెడుతున్నాను. టైలరింగ్ లో చిన్న చిన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది బ్లౌజుల దగ్గర కామన్. అలాంటప్పుడు దాన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మనకి ఒక చిన్న ఐడియా, అంటే వేరే వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మనకి ఒక చిన్న థాట్ వస్తే దాన్ని ఎలా సెట్ చేయాలి అనేది మనం సెట్ చేసేయచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న టక్ పెడుతున్నాను. ఇదిగోని ఇప్పుడు మనం ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఇది మనం పై క్లాత్ కి ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది మనం పైపింగ్ అనేది ఇట్ సైడ్ వేసామండి. దీనికి రివర్స్ లో పెట్టుకుంటేనే మనకి పైపింగ్ అనేది లోపల పైపింగ్ వస్తుంది, అంటే ఖర్చు అనేది ఎక్కడ మనకు కనిపించదు అనమాట. ఈ వీడియో ఒక పైపింగ్ వీడియో మీకు కావాలి అంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ బాల్ కరెక్ట్ గా ఎక్కడ ఉందో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కుట్టు వేసుకున్నాం. మనం ఏ షేప్ లో అయితే మనం కుట్టుకున్నామో కరెక్ట్ గా అదే షేప్ లో మనం క్లాత్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఆ బాల్స్ అనేవి మనకి మనం బోటిల్ బటన్స్ పెట్టాం కదా, అది అనేది మనకి నెక్ ఫోల్డింగ్ కి కరెక్ట్ గా రావాలన్నమాట. ఏదన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడే చేసుకోండి. మీకు ఏమన్నా ఈ వీడియోలో డౌట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ మెసేజ్ కి మీ కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. ఏదన్నా మీకు అర్థం కాలేదంటే మళ్ళీ నాకు చెప్పండి, నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీరు ఇచ్చే లైక్ ఏంది
మన వీడియోని లైక్ చేయడం వల్ల ఇది 10 మందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు లోపల అనేది మొత్తం కట్ చేసుకుందాం. ఇక్కడ లోపలిది కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేస్ లో అనేది చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకుందాం అండి. ఈ టర్నింగ్స్ దగ్గర ఇలా పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది నీట్ గా షేప్ తిరుగుతుంది. ఇంక ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మన నెక్ ని రివర్స్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవడం. ఇప్పుడు ఈ వి షేప్ కి మనం పైపింగ్ అనేది రివర్స్ చేసుకున్నాం కదా, దీని మీద ఒక కుట్టు అనేది వేసుకుందాం. చూసారు కదండి, మనకి ఎక్కడా కూడా మనం దీనికి జాయింట్ వేసామని మాత్రం ఎక్కడా తెలియట్లేదు. మనం ఇది ఏదో నెక్ కి మోడల్ సెట్ చేసినట్టుగా ఉంది. చూసారు కదా ఎంత నీట్ గా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.